వీర్య కణాలు తగ్గుతున్నాయి అని ముందుగానే ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా? సో ఇది చాలా మంది ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే కపుల్స్‌కి ఉండే కామన్ డౌట్ అండి. సో ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి, దిస్ ఈస్ డాక్టర్ శ్రీ దుర్గా, యువర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫెర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో చాలా మంది కపుల్స్ ఏమనుకుంటారంటే స్పెర్మ్ కౌంట్స్ నార్మల్ ఉన్నాయా లేదా, మనకి సెక్సువల్ ఫంక్షన్ వల్లే తెలుస్తుందా, కౌంట్స్ తగ్గుతున్నాయంటే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా అని డౌట్ ఉంటుందండి. సో స్పెర్మ్ కౌంట్స్ అనేవి తక్కువ ఉన్నా కూడా చాలా వరకు మేల్స్కి సిమ్టమ్స్ అనేవి ఏమి ఉండవన్నమాట. సో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి ఈక్వల్గా ఫీమేల్ ఫ్యాక్టర్స్తో పాటు 40-50% కేసెస్లో మెయిల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటున్నాయి అనమాట. సో చాలా మందికి కౌంట్స్ తగ్గిపోవడము, స్పెర్మ్ కౌంట్స్, కదలిక కణాల కౌంట్ తక్కువ ఉండడము, చూడడానికి నార్మల్గా ఉన్న స్పెర్మ్స్ తక్కువ ఉండడం, సో ఇలాంటివన్నీ మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. సో దీనికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా మేడం అని అంటే, చాలా మందికి సెక్సువల్ ఫంక్షన్ అంతా నార్మల్గా ఉండుండొచ్చు, ఎరెక్షన్ కానీ స్పెర్మ్ శాంపిల్ కానీ అంతా నార్మల్గా వస్తుంది కదా, మనకంతా నార్మలే ఉంటుంది అని చాలామంది టెస్టింగ్ కూడా రారనమాట. సో మీరు కనుక పిల్లల్ని ప్లాన్ చేస్తున్నట్లయితే 1 సంవత్సరం పాటు రెగ్యులర్గా కలిసి ఉన్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి స్పెర్మ్ టెస్ట్ అనేది చేసుకోవాలండి. ఒక సింపుల్ సెమెన్ అనాలిసిస్ ద్వారా మనకి స్పెర్మ్స్ కౌంట్ నార్మల్ ఉందా లేదా, దాంట్లో కదలిక కణాలు యాక్టివ్గా ఉన్న స్పెర్మ్స్ నార్మల్ ఉన్నాయా లేదా, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, నార్మల్ మార్ఫాలజీ ఆఫ్ స్పెర్మ్ అనేది బాగుందా లేదా అనేది మనకి సింపుల్ స్పెర్మ్ టెస్ట్ సెమెన్ అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో కొంతమంది మేల్స్కి ఏంటంటే ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండి టెస్టోస్టిరోన్ లెవెల్స్ కానీ హార్మోన్ లెవెల్స్ కానీ తక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ సెక్సువల్ డిస్ఫంక్షన్ అనేది కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండడం కానీ, లేదంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం, ముందుగానే ఎజాక్యులేట్ అవ్వడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది మేల్స్ ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, సో మీకు గనక పిల్లలు అవ్వట్లేదు 1 year పాటు అన్నా కూడా, లేదంటే ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ 35 years కన్నా ఎక్కువ ఉంది అని అంటే ఈవెన్ 6 monthsలో కూడా మీరు వచ్చి ఒకసారి ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి ఈ సింపుల్ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. సైమల్టేనియస్గా మీ వైఫ్కి కూడా టెస్ట్ చేయించుకోవాలి. సో కొంతమందికి ఏంటంటే సడన్గా మా దగ్గరికి వచ్చినప్పుడు స్పెర్మ్ టెస్ట్ చేశాక దాంట్లో స్పెర్మ్స్ చాలా తక్కువ ఉండడము, లో కౌంట్స్ అంటే less than 8 million అట్లా కౌంట్ ఉండడము, చాలా మొటిలిటీ తక్కువ ఉండడం, కొంతమందికి అయితే ఆబ్సెంట్ స్పెర్మ్స్ కూడా ఉంటాయన్నమాట. దీన్ని ఎజోస్పర్మియా అని అంటాము. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టెస్ట్ చేసుకోవడం ద్వారా ఈ కండిషన్స్ అన్ని మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. సో కొంతమంది ఏంటంటే ఇట్లా ఎవాల్యుయేషన్ చేసుకోకుండా ఇయర్స్ ఉంటే ఉన్న స్పెర్మ్స్ అన్ని కూడా తగ్గిపోయి మనకి న్యాచురల్ కన్సెప్షన్ ఛాన్సెస్ తగ్గుతాయి, అండ్ మనం ట్రీట్మెంట్ చేసి IVF అలాంటి ట్రీట్మెంట్ ద్వారా కూడా ఛాన్సెస్ తగ్గుతాయి అనమాట. సో ఎర్లీగా కనుక మీరు డయాగ్నోస్ చేసుకుంటే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది.